బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖ జీవీఎంసీ యూనియన్ నాయకుడు ఆనందరావు ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపడమే కాకుండా నకిలీ నియామక పత్రాలు జారీ చేశారనేది ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ సదరు ఆనందరావు అండ్ గ్యాంగ్ ఈ వ్యవహారంలో విజయవాడకు చెందిన దుర్గా జాబ్ కన్సల్టెన్సీ కీలకంగా చక్రం తిప్పినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఎంతగా మొత్తుకున్నా ఆనందరావుతో పాటు పలువురు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు. ఇందుకు సంబంధించిన ఆధారాలు వంటివి నిఘా కెమెరా బంధించింది. బ్రేకింగ్ న్యూస్ చూసిన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖ జీవీఎంసీ యూనియన్ నాయకుడు ఆనందరావు ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్న వైనం తాజాగా వెలుగు చూసింది. నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించడమే కాకుండా నకిలీ నియామక పత్రాలు జారీ చేశారనేది ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ సదరు ఆనందరావు గ్యాంగ్ పై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో విజయవాడకు చెందిన దుర్గా జాబ్ కన్సల్టెన్సీ కీలకంగా చక్రం తిప్పినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఎంతగా ఆనందరావుతో పాటు పలువురు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సదరు బాధితులు. ఇందుకు సంబంధించిన ఆధారాలు వన్ టీవీ నిఘా కెమెరాకు చిక్కాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా అసోసియేటివ్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు. స్వప్న, విశాఖలో ఉద్యోగాల పేరిట ఓ యూనియన్ లీడర్ టోకరా కొట్టారు. ఆయన ఏదైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువతకు గాలం వేసి ఎవరైతే ఉద్యోగాలు కావాలంటారో వారి వద్ద నుంచి కొంత డబ్బులు వసూళ్లు చేసి ఆ యూనియన్ లీడర్ ఆనందరావు అనేది చెప్తున్నారు. మరి ఆయన చేస్తున్నటువంటి ఆగడాలన్నీ కూడా నిరుద్యోగులకు కంటకంగా మారాయి. మరి ప్రధానంగా ఉద్యోగులు ఏదైతే సదరు పలు రంగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలాది రూపాయలు వసూళ్లు చేసి అడిగితే బెదిరింపులకు పాల్పడడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి వివరాలు, దీనికి సంబంధించిన సమాచారం వన్ టీవీ న్యూస్ నిఘా కెమెరాకి చిక్కడం జరిగింది. మరి అంతేకాకుండా కొన్ని సంభాషణలకు కూడా వన్ టీవీ నిఘా కెమెరా ఆల్రెడీ స్క్రీన్ షాట్లు తీయటం జరిగింది. మరి ఇందుకు సంబంధించి ఇప్పటికే విశాఖ మొత్తం కూడా గగ్గోలు పుడుతున్నటువంటి ఈ అంశంపై వన్ టీవీ న్యూస్ తీవ్రంగా కాన్సన్ట్రేట్ చేసి మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉద్యోగులు తొలుత ఉద్యోగాల పేరిట ఎంతో కొంత వసూలు చేయటం, వసూలు చేసిన తర్వాత రేపో మాపు అపాయింట్మెంట్ వస్తుంది అని చెప్పడం, లేదంటే రెడీగా ఉండండి అని చెప్పడం, ఇలా మభ్యపెట్టి మసిపూసి మారేడికాయ చేసి నెలల పర్యంతరాలు, సంవత్సరాల పర్యంతరాలు తిరిపించుకున్న తర్వాత ఉద్యోగాల గురించి మాట్లాడితే ముఖం చాటేస్తున్నటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో నిరుద్యోగులందరూ కూడా రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. తరచుగా వెళ్ళి ఎవరైతే యూనియన్ లీడర్గా చెప్తున్నటువంటి ఆనందరావే తమకు ఉద్యోగాలు ఇస్తానని నిలువున మమ్మల్ని మోసం చేశాడు అనేది అక్కడ వెలుగులోకి వస్తున్నటువంటి అంశం. మరి దీనికి సంబంధించి వన్ టీవీ న్యూస్ను ఏదైతే బాధితులు ఆశ్రయించడం జరిగింది, ఆశ్రయించి ఇప్పటికే కొన్ని లక్షలాది రూపాయలు చెల్లించి డబ్బులు తిరిగి ఏదైతే ఉద్యోగాలు ఇవ్వకపోగా తమ డబ్బులు తమకు ఇవ్వండి అని ప్రాధేయపడితే తమ వెనక చాలా పెద్ద వాళ్ళు ఉన్నారనేటటువంటి విధంగా ఆయన రెచ్చిపోవడం, మేము ఎంత తేలుస్తానని చెప్పేసి బాధితులను బెదిరించడం వంటి కార్యకలాపాలు చేస్తున్నారు. మరి అంతేకాకుండా ఇప్పటికే జరిగినటువంటి సీన్ మనం చూస్తే కనుక అక్కడ ఏదైతే తను గతంలో ఏదైతే విజయసాయిరెడ్డి వైసీపీ నేతగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డితో కలిసి ఫోటోలు దిగినటువంటి ఆ ఫోటోలు చూపించి మరి ఇంకో కోణంలో
ఫోన్లలో బెదిరించడం, రాజకీయంగా ప్రాబల్యం ఉన్నటువంటి వ్యక్తిగా చలామణి అవ్వడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆయన నెట్టుకొస్తున్నారు. అయితే ఈయన డబ్బులు చెల్లింపులన్నీ కూడా జాబ్ కన్సల్టెన్సీ, ఏదో విజయవాడకు చెందినటువంటి దుర్గా జాబ్ కన్సల్టెన్సీ ద్వారా ఈయన ఈ వ్యవహారం అంతా నడిపించినట్లుగా సమాచారం. మరి ఏది ఏమైనా ఉద్యోగులు అయితే కనుక రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. ఈ వందలాది మంది ఉద్యోగులు ఎవరెవరు ఎంతెంత పోగొట్టుకున్నారనేటటువంటిది వన్ టీవీ న్యూస్ కూలంకషంగా వెల్లడి చేస్తున్నారు. మరి అంతేకాకుండా ఇప్పటికే జరిగినటువంటి ఘోరాన్ని నుంచి తమను బయట పెట్టాలని బాధితులు అయితే కనుక రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. మరి దారుణంగా తమను ఆర్థికంగా కాపాడాలంటూ తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించాలనేది ఇప్పుడు ఉద్యోగుల ఆవేదన. స్వప్న అయితే టీవీలో మన వన్ టీవీ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూసినట్లయితే డబ్బులు తీసుకున్న దృశ్యాలు మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే దీని వెనకాల ఒక ప్రముఖ రాజకీయ నాయకులు అండదండలు మాకున్నాయంటూ కూడా బెదిరింపు చర్యలు పాల్పడుతున్నారు అని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఫోటో కూడా కలిసి దిగిన ఫోటో కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే కేవలం విజయసాయిరెడ్డి మాత్రమే ఉన్నారా? ఇతర రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే ఇదంతా కూడా జరుగుతుందా? దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉండే అవకాశాలు ఉన్నాయి? టీవీరావు అంటే ఉండడానికి రాజకీయంగా తనకు చాలా ప్రాబల్యం ఉంది. రాజకీయంగా తిరుగుతాము, రాజకీయంగా తమ వద్దకు అందరి నేతలతో కూడా కలిసిమెలిసి ఉంటామనేది గతంలో చూస్తే అధికారంలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని బూచిగా చూపించారు. ఇప్పుడేమో ఏకంగా ఈ ఇటువైపు ఏదైతే అధికార పార్టీ ఎవరుంటే వాళ్లే తమ వెంట ఉన్నాను, వారు నా వెంట ఉన్నారు అనే విధంగా చెప్పుకొని కాలం పబ్బం గడుపుకుంటున్నటువంటి పరిస్థితి. మరి మొత్తం మీద అతను ఏది చేసినా, ఏ బెదిరింపులు పాల్పడినా, ఏ వ్యవహారాలు చేసినా కూడా బాధితులైతే కనుక రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. పేదలు, నిరుద్యోగులు ఏదైతే ఉద్యోగం ఉపాధి దొరుకుతుందని నమ్మి ఈ విధంగా ఏదైతే డబ్బులు వృధాగా ఏదైతే వక్ర మార్గంలో ఉద్యోగం సంపాదించుకునేటటువంటి లక్ష్యంతో ఈ దురుద్దేశాలతో ఇదంతా ముడిపడి ఉన్నటువంటి అంశం. ఏది ఏమైనా గతంలో పోలీసులు కూడా చాలాసార్లు చెప్తుంటారు, డిపార్ట్మెంట్ కూడా ఎవరు కూడా టాలెంట్ ద్వారానే ఉద్యోగాలు సంపాదించుకోవాలి, పోటీ పరీక్షలు ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే వెళ్తే ఉద్యోగాలు వస్తాయి, కానీ అక్రమ మార్గంలో వెళ్తే ఏదైతే దుర్మార్గులను పోషించినట్టు ఉంటుంది. అంతేకాకుండా ఇటువైపు విద్యార్థులు, నిరుద్యోగులు ప్రోత్సహించినట్టు ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా సక్రమ మార్గంలోనే వెళ్ళాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా యువతలో కూడా చాలా వరకు మార్పు రావాల్సి ఉంది. ప్రస్తుతం చూస్తే సివిఆర్ ఏదైతే ఇటువైపు వన్ టీవీ న్యూస్కి దొరికినటువంటి ఆధారాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ వన్ టీవీ న్యూస్లో ఏకంగా డబ్బులు తీసుకుంటున్నటువంటి వైనమైతేనేమి, సంభాషణలు అయితేనేమి, ఇవన్నీ కూడా క్లియర్గా మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మరి ఈ ఆధారాలను బేస్ చేసుకుని బాధితులు కూడా న్యాయం కావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆనందరావు పైన కానీ లేకపోతే సదరు జాబ్ కన్సల్టెన్సీ పైన కానీ సదరు అధికారులు ఇప్పటి వరకు ఏదైనా చర్యలు తీసుకోవడం జరుగుతుంది? ఎందుకంటే ఈ విషయాలు ఆల్రెడీ బయటకు వచ్చాయి కాబట్టి ఏదైనా ఉపక్రమించారా చర్యలు తీసుకోవడానికి? అయితే ఇప్పటి వరకు కూడా అధికారులు ఏదైతే పోలీసులు కంప్లైంట్లు చేయటం కానీ ఇందాక వెళ్ళలేదు, కానీ ప్రస్తుతం అయితే కనుక బతిమలాడి బామాలి తమ వద్ద ఉన్నట్టు తమ వదులుకున్నటువంటి సొమ్ము ఎలాగైనా తిరిగి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే క్లియర్గా ఇవ్వనో లేకపోతే ఉద్యోగాలు లేవనో ఇది క్లియర్గా చెప్తే వారంతా కూడా పోలీసులను ఆశ్రయించడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏదేమైనా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో యువత ఉద్యోగాలు రాకపోగా తమకు ఉన్నటువంటి సొమ్మంతా కూడా దారుణంగా కోల్పోయినటువంటి పరిస్థితి. మరి ఆ సొమ్ము తిరిగి రాబట్టుకునేందుకు వన్ టీవీ కూడా సహకరిస్తుంది. మరి ఇందుకు సంబంధించి బాధితులు వెంట ఉండటానికి వన్ టీవీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. మరి అందుకు అనుగుణంగానే ప్రస్తుతం అడుగులు పడుతున్నాయి కూడా. ఇప్పటి వరకు ఎంతమంది దీనికి బాధితులుగా ఉన్నారు? ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత మేర వసూలు చేశారు? అయితే ఇప్పటికీ ఎంతమంది బాధితులుగా ఉన్నారనే దానిపై స్పష్టమైతే లేదు, కానీ రోజుకి ఎంతో కొంతమంది వన్ టీవీ న్యూస్ని ఆశ్రయిస్తున్నారు. వారందరూ వచ్చిన వారికి వచ్చినట్టుగా కూడా అవసరమైతే మీడియా ద్వారానే వారికి న్యాయం చేయాలనేటటువంటి సంకల్పంతో ఇప్పుడు వన్ టీవీ న్యూస్ కూడా బరిలో దిగింది. మరి మొత్తం మీద చూస్తే ఇప్పుడు జరిగినటువంటి టోటల్ ఎపిసోడ్లో మొత్తం కూడా ఏదైతే ఒక ఆనందరావు అనేటటువంటి వ్యక్తి ద్వారానే లావాదేవీలన్నీ కూడా జరిగాయి అనేటటువంటిది స్పష్టమవుతుంది. మరి దీనికి సంబంధించి ఆనందరావుతో కూడా వన్ టీవీ న్యూస్ మాట్లాడే ప్రయత్నం చేయబోతోంది. మరి త్వరలో మరిన్ని విషయాలు వెల్లడి కాబోతున్నాయి. స్వప్న. థ్యాంక్ యూ టీవీరావు.